ఆన్లైన్ కోర్సెస్, ఆఫ్లైన్ కోర్సెస్ ఫర్ బ్యాంక్, ఎస్ఎస్సి అండ్ రైల్వే కూడా మన దగ్గర ఉన్నాయి. ఇవి ఎస్ఎస్సి అండ్ బ్యాంక్కి ఆన్లైన్, ఆఫ్లైన్ కోర్సెస్ కూడా మన దగ్గర అందుబాటులో ఉన్నాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీటిని యూటిలైజ్ చేసుకోవచ్చు. సో టైటిల్ ఆఫ్ టుడేస్ ఎడిటోరియల్ ఏంటమ్మా? ట్రేడ్ డిప్లొమసీ. సో ట్రేడ్ డిప్లొమసీ అంటే అర్థం ఏంటి? డిప్లొమసీ అంటే అర్థం ఏంటమ్మా? దౌత్యం. దౌత్యం అంటే ఇంటర్నేషనల్ రిలేషన్స్లో వివిధ దేశాలతో మనకున్న స్ట్రాటజిక్ రిలేషన్స్ని మెయింటైన్ చేయడానికి మనం వాడే టెక్నిక్స్ కావచ్చు, స్ట్రాటజీస్ కావచ్చు, అవన్నీ కూడా దౌత్యం లేదా డిప్లొమసీ కిందకి వస్తాయి. ట్రేడ్ డిప్లొమసీ అంటే ట్రేడ్ని ఒక టూల్ లాగా ఉపయోగించడం. ట్రేడ్ అంటే అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ట్రేడ్? ట్రేడ్ అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ట్రేడ్? ట్రేడ్ అంటే ఏంటమ్మా? ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. విదేశాలతో మనం చేసే ఈ లావాదేవీలు, ఎగుమతులు, దిగుమతుల్ని ఒక టూల్ లాగా ఉపయోగించి మన స్ట్రాటజిక్ ఇంటర్నేషనల్ ఆబ్జెక్టివ్స్ని అచీవ్ చేసే ప్రక్రియనే మనం ట్రేడ్ డిప్లొమసీ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, బంగ్లాదేశ్ని మనం అనుకున్నట్టుగా మన దారిలోకి తెచ్చుకునేందుకు ట్రేడ్ని మీరు ఒక వెపన్గా వాడడం కావచ్చు, లేదా వాళ్ళని ఇంప్రెస్ చేయడం కోసం వాళ్ళకి ఫేవరబుల్ ట్రేడ్ కండిషన్స్ క్రియేట్ చేయడం కావచ్చు. వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు అంటే దానికి వాళ్ళని పనిష్ చేయడానికి ట్రేడ్ని ఒక టూల్గా వాడడం కావచ్చు. ఇట్లా మనం ట్రేడ్ డిప్లొమసీ అనే పదాన్ని అర్థం చేసుకోవచ్చు. ఈ సెంటెన్స్ని మనం అర్థం చేసుకోవచ్చు. ట్రేడ్ రెస్ట్రిక్షన్స్ అగెన్స్ట్ బంగ్లాదేశ్ విల్ నాట్ హ్యావ్ మచ్ కోయర్సివ్ వాల్యూ. బంగ్లాదేశ్కి వ్యతిరేకంగా ఉన్న ట్రేడ్ రెస్ట్రిక్షన్స్, మనం తీసుకొస్తున్న రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో, దే విల్ నాట్ హ్యావ్ మచ్ కోయర్సివ్ వాల్యూ. కోయర్సివ్ అంటే అర్థం ఏంటమ్మా? ఫోర్స్ఫుల్. కోయర్స్ చేయడం అంటే ఫోర్స్ చేయడం అనే మీనింగ్ ఉంటుంది. సో ట్రేడ్ రెస్ట్రిక్షన్స్ అగెన్స్ట్ బంగ్లాదేశ్ విల్ నాట్ హ్యావ్ మచ్ కోయర్సివ్ వాల్యూ అని చెప్పి ఇక్కడ రాశారు. అంటే మీరు రెస్ట్రిక్షన్స్ పెట్టినప్పటికీ కూడా బంగ్లాదేశ్ని మనం ఫోర్స్ చేయలేము. వాళ్ళని దారిలోకి తెచ్చుకోవడానికి, బంగ్లాదేశ్ రిలేషన్స్ నార్మల్ అవ్వడానికి వేరే మార్గాలు ఉన్నాయి. ట్రేడ్ ద్వారా వాళ్ళని పనిష్ చేయడం ద్వారా మనం అనుకున్న ఆబ్జెక్టివ్స్ రీచ్ అవ్వలేము అనేది ఆధర్ యొక్క పాయింట్. ఇన్ అన్ ఎస్కలేషన్ ఆఫ్ బైలేటరల్ ట్రేడ్ రిలేటెడ్ టెన్షన్స్, ఇండియా recently announced restrictions on ready-made garments and other specified commodities from Bangladesh. చూడండి, ఇన్ అండ్ ఎస్కలేషన్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎస్కలేషన్? ఎస్కలేషన్ అంటే సమస్య పెద్దదవ్వడం. ఓకే, ఒక టెన్షన్స్ కానీ, సమస్యలు కానీ, ఇష్యూస్ కానీ ఉంటే అవి పెద్దవైతే దాన్ని మనం ఎస్కలేషన్ అంటాం. ఎస్కలేషన్ ఆఫ్ ఇష్యూస్ అంటే సమస్య పెద్దదవ్వడం. ఏంటి ఎస్కలేట్ అయ్యాయి? బైలేటరల్ ట్రేడ్ రిలేటెడ్ టెన్షన్స్. రెండు దేశాల మధ్య ట్రేడ్ రిలేటెడ్ టెన్షన్స్ అనేవి ఎస్కలేట్ అయ్యే పరిస్థితి, అంటే పెరిగే పరిస్థితి మనకు కనిపిస్తుంది. ట్రేడ్ అంటే ఏం చెప్పారమ్మా? ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. మనకి ఇంటర్నేషనల్ ఎకనామిక్ టర్మ్స్లో తీసుకుంటే ట్రేడ్ అంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్. నార్మల్గా ట్రేడ్ అంటే మీనింగ్ బయింగ్ అండ్ సెల్లింగ్. ఏ ట్రేడర్ ఈజ్ వన్ హూ బైస్ అండ్ సెల్స్. బైస్ లో అండ్ సెల్స్ హై. తక్కువ ప్రైస్కి కొని ఎక్కువ ప్రైస్కి అమ్మేవాడిని ట్రేడర్స్ అంటాం. సో అది ఒక మీనింగ్. ఇంకొక మీనింగ్ వచ్చేసి ఇంటర్నేషనల్గా తీసుకుంటే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ని మనం ట్రేడ్ అంటాం. సో భారతదేశానికి మరియు బంగ్లాదేశ్కి బైలేటరల్ అంటే ద్వైపాక్షిక, రెండు దేశాల మధ్య ఉన్న ట్రేడ్ రిలేటెడ్ టెన్షన్స్ ఏమయ్యాయి? ఎస్కలేట్ అవుతున్నాయి. ఇప్పుడు రీసెంట్గా ఇండియా ఏం చేసింది? రెస్ట్రిక్షన్స్ని అనౌన్స్ చేసింది. వీటిపైన ఆన్ రెడీమేడ్ గార్మెంట్స్, రెడీమేడ్ గార్మెంట్స్ మరియు అదర్ స్పెసిఫైడ్ కమోడిటీస్ ఫ్రమ్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ నుంచి వచ్చే కొన్ని కమోడిటీస్ మరియు రెడీమేడ్ గార్మెంట్స్ పైన ట్రేడ్ రెస్ట్రిక్షన్స్ని ఇండియా అనౌన్స్ చేయడం జరిగింది. The Directorate General of Foreign Trade's announcement targeting Bangladesh's vital apparel sector sent an unmistakable signal that deteriorating political relations have now spilled over into economic ties. The Directorate General of Foreign Trade, DGFT. Okay, so ఈ DGFT యొక్క అనౌన్స్మెంట్ టార్గెటింగ్ బంగ్లాదేశెస్ వైటల్ అంటే చాలా ఇంపార్టెంట్, సిగ్నిఫికెంట్ అని అర్థం. అపెరల్ అంటే వస్త్రాలు, బట్టలు. సెక్టర్ సెంట్ అండ్ అన్మిస్టేకబుల్ సిగ్నల్. సో ఒక క్లియర్ కట్, అన్మిస్టేకబుల్ అంటే అర్థం ఏంటమ్మా? క్లియర్ కట్, క్రిస్టల్ క్లియర్ సిగ్నల్ అనేది అది పంపింది. క్రిస్టల్ క్లియర్ సిగ్నల్ అనేది దాని ద్వారా మనకి వచ్చింది అని అర్థం. నాట్ ఏబుల్ టు బి మిస్టేకెన్ ఫర్ ఎనీథింగ్. నాట్ ఏబుల్ టు బి మిస్టేకెన్ ఫర్ ఎనీథింగ్. వెరీ డిస్టింక్టివ్ అంటే వేరే డిస్టింక్టివ్గా క్లియర్గా తెలుస్తుంది ఇది వేరే దానికి ఇది
కలిపేసుకునేది కాదని చెప్పడానికి మనం అన్మిస్టేకబుల్ అంటాం. అంటే ఇండియా క్లియర్గా ఏం చెప్పాలో అదే చెప్తుంది, కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏమీ లేదు ఇక్కడ అని మీనింగ్. దట్ డిటిరియోరేటింగ్ పొలిటికల్ రిలేషన్స్, డిటిరియోరేటింగ్ అంటే రోజు రోజుకి క్షీణిస్తున్న, మీనింగ్ ఏంటమ్మా, రోజు రోజుకి క్షీణిస్తున్న అని అర్థం. రోజు రోజుకి క్షీణిస్తున్న పొలిటికల్ రిలేషన్స్ అంటే రాజకీయపరమైన సంబంధాలు హ్యావ్ నౌ స్పిల్డ్ ఓవర్. స్పిల్ ఓవర్ అంటే అర్థం ఏంటమ్మా, స్పిల్ ఓవర్ అంటే ఒకదాని నుంచి ఇంకో దానికి వ్యాపించాయి. స్పిల్లింగ్, ఇప్పుడు వాటర్ ఉంది, ఒక గ్లాస్లో వాటర్ పోసాం అనుకోండి, వాటర్ ఆ గ్లాస్ నిండిపోతే ఏమవుతుంది, వాటర్ స్పిల్ అవుతుంది, అంటే నిండి బయటకు వచ్చేస్తుంది, బయట పడిపోతుంది. అంటే గ్లాస్లో ఉండాల్సిన వాటర్ కాస్త ఆ గ్లాస్ బోర్డర్ దాటి బయట పడిపోవడానికి మనం స్పిల్లింగ్ ఓవర్ అంటాం. అలాగే రెండు దేశాల మధ్య పొలిటికల్గా ఉన్న రిలేషన్స్ కొంచెం దెబ్బతింటున్నాయి. ఆ పొలిటికల్గా ఉన్న రిలేషన్స్ దెబ్బతినడం అక్కడికి ఆగిపోకుండా దే హ్యావ్ నౌ స్పిల్డ్ ఓవర్ ఇంటూ ఎకనామిక్ టైస్. అవి ఎకనామిక్ రిలేషన్స్ని దెబ్బతీసే దిశగా అడుగులేసేసాయి. సో పొలిటికల్గా ఆగకుండా టైస్ అంటే సంబంధాలు, ఆర్థికపరమైన సంబంధాలను కూడా దెబ్బతీసేలాగా వాటిలో కూడా అవి స్పిల్ అయిపోవడం మనం చూస్తున్నాం. బై స్పెసిఫికల్లీ డినయింగ్ బంగ్లాదేశీ గుడ్స్ access to India's northeast market, New Delhi has delivered a pointed message to Mohammad Yunus, Bangladesh's interim leader, who during his visit to China in March 2025 had invited Chinese access to India's northeast through Bangladesh, describing the northeast as landlocked. Okay, నేను ఒక్కొక్క వర్డ్ కూడా మీకు నీట్గా స్లోగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. బై స్పెసిఫికల్లీ అంటే స్పెసిఫిక్గా పర్టిక్యులర్గా ఒకదాన్ని ఫోకస్ చేస్తూ, డినయింగ్ బంగ్లాదేశీ గుడ్స్. డినై అంటే అర్థం ఏంటమ్మా, రిజెక్ట్, సేయింగ్ నో. బంగ్లాదేశీ గుడ్స్కి స్పెసిఫిక్గా నో చెప్పింది ఇండియా. దేనికి, యాక్సెస్ టు నార్త్ ఈస్ట్ మార్కెట్. ఇండియాలో ఉన్న నార్త్ ఈస్ట్ మార్కెట్లో బంగ్లాదేశీ గుడ్స్ అమ్ముకునే అవకాశము లేకుండా వాళ్ళకి యాక్సెస్ని డినై చేయడం ద్వారా న్యూఢిల్లీ అంటే మన ఇండియా ఏం చేసింది, హ్యాజ్ డెలివర్డ్ ఏం డెలివర్ చేసింది, ఎ పాయింటెడ్ మెసేజ్, క్లియర్ కట్ పాయింటెడ్ మెసేజ్ మొహమ్మద్ యూనస్కి డెలివర్ చేసింది. మొహమ్మద్ యూనస్ ఎవరు, ఈయన నోబెల్ లారియట్ కూడా, గ్రామీణ బ్యాంక్ ఫౌండర్ కూడా, ప్రస్తుతానికి బంగ్లాదేశ్ యొక్క ఇంటరిమ్ లీడర్. బంగ్లాదేశ్లో షేక్ హసీనా గవర్నమెంట్ కుప్పకూలింది, ఆవిడ దేశం వదిలి పారిపోయి భారతదేశంలో తలదాచుకుంటోంది. ఇంకా ఫ్రెష్ ఎలక్షన్స్ జరగలేదు. ఈ టైంలో మధ్యంతర ప్రభుత్వం, ఈ టైంలో ఉన్న టెంపరీ గవర్నమెంట్ని లీడ్ చేస్తున్న మధ్యంతర లీడర్ ఈ మొహమ్మద్ యూనస్. ఆయనకు ఒక క్రిస్టల్ క్లియర్ మెసేజ్ ఇండియా, మీరు చేస్తున్న పనుల వల్ల మేము హర్ట్ అవుతున్నాము అని పంపింది, తెలుస్తోంది. అందుకనే ఈ రియాక్షన్స్ అన్నీ కూడా. ఆయన ఏం చేశారంట, హూ డ్యూరింగ్ హిజ్ విజిట్, హూ అంటే ఎవరు, దిస్ మొహమ్మద్ యూనస్, డ్యూరింగ్ హిజ్ విజిట్ టు చైనాకి ఆయన విజిట్ మార్చ్ 2025లో చేసిన విజిట్లో హ్యాడ్ ఇన్వైటెడ్ చైనీస్ యాక్సెస్ టు ఇండియాస్ నార్త్ ఈస్ట్ త్రూ బంగ్లాదేశ్. ఓకే, బంగ్లాదేశ్ ద్వారా ఇండియా యొక్క నార్త్ ఈస్ట్ మార్కెట్ని మీరు యాక్సెస్ చేయండి అని చైనాని ఇన్వైట్ చేశాడు ఈయన. అసలు ఇండియా యొక్క నార్త్ ఈస్ట్ గురించి మాట్లాడడానికి నువ్వెవరు బాబు, ఇంటరిమ్ అంటే మధ్యంతర, ఇన్ ద మిడిల్. ఓకే, ఇప్పుడు ఒక ప్రభుత్వం ఉంది, ఆ ప్రభుత్వానికి రాబోయే నెక్స్ట్ ప్రభుత్వానికి మధ్యలో ఉన్నది ఇంటరిమ్ గవర్నమెంట్ అంటారు. ఓకే, సో టెంపరీగా మధ్యలో, రెండు అఫీషియల్ వాటికి మధ్యలో వచ్చేది ఇంటరిమ్, సంథింగ్ ఇన్ ద మిడిల్ అనమాట, ఆ మీనింగ్ వస్తుంది. సో చైనాస్కి ఇండియా యొక్క నార్త్ ఈస్ట్కి మీరు బంగ్లాదేశ్ ద్వారా యాక్సెస్ పొందండి అని చెప్పారు. నార్త్ ఈస్ట్ అనేది ల్యాండ్ లాక్డ్, సో ఇండియా యొక్క నార్త్ ఈస్ట్లోకి వెళ్ళాలంటే బంగ్లాదేశ్ ద్వారానే మీరు వెళ్ళొచ్చు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అది ఇండియాకి కోపం తెప్పించింది. ఇండియాలో ఉన్న ఒక ఏరియా గురించి మీరెవరు మాట్లాడడానికి, హౌ కుడ్ యూ స్పీక్ అబౌట్ అన్ ఏరియా విచ్ ఇస్ వెరీ మచ్ పార్ట్ ఆఫ్ ఇండియా. ఇండియాలో భాగమైన ఒక పార్ట్ గురించి చైనా దగ్గర బంగ్లాదేశ్ వాళ్ళు మాట్లాడడం అనేది ఇండియాకి కోపం తెప్పించింది. దాని యొక్క ఇంపాక్టే మనం ఇప్పుడు చూస్తున్నాం. వైల్ ఇండియాస్ discomfiture about Bangladesh-China discussions regarding India's northeast is understandable, this trade restriction may hurt Bangladeshi businesses
largely dependent on garment export, but will do little to aid New Delhi's strategic interests. Very, very interesting statement. చూడండి. While India's discomfiture about Bangladesh-China discussions regarding India's northeast is understandable. ఇండియా యొక్క నార్త్ ఈస్ట్ గురించి బంగ్లాదేశ్ మరియు చైనా డిస్కషన్స్ పెట్టుకోవడం అనేది ఇండియాకి డిస్కంఫర్ట్ క్రియేట్ చేస్తుంది, అది మనకి ఇబ్బంది క్రియేట్ చేస్తుంది అనే విషయంలో ఎటువంటి అనుమానము లేదు. అది అర్థం చేసుకోదగిందే. అండర్స్టాండబుల్ అంటే అది అర్థం చేసుకోదగిందే. అయితే దిస్ ట్రేడ్ రెస్ట్రిక్షన్, ఈ ట్రేడ్ రెస్ట్రిక్షన్ ఏదైతే ఇండియా ఇప్పుడు పెట్టిందో, ఇట్ మే హర్ట్ బంగ్లాదేశీ బిజినెసెస్. ఇప్పుడు గవర్నమెంట్ తీసుకునే ఈ నిర్ణయం బంగ్లాదేశ్లో ఉన్న బిజినెసెస్ని హర్ట్ చేసే అవకాశం ఉంది. విచ్ ఆర్ లార్జ్లీ డిపెండెంట్ ఆన్ గార్మెంట్ ఎక్స్పోర్ట్. బంగ్లాదేశీ బిజినెసెస్ ఎక్కువగా గార్మెంట్ ఎక్స్పోర్ట్స్ పైన ఆధారపడతారు. సో వాళ్ళకి ఇది ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. ఓకే, బట్ విల్ డూ లిటిల్ టు ఎయిడ్ న్యూ ఢిల్లీ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్. ఇక్కడ చెప్తున్న పాయింట్ ఏంటంటే, ఇక్కడ చెప్తున్న మేజర్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం బంగ్లాదేశ్లో ఉన్న బిజినెసెస్ని ఇబ్బంది పెడుతుంది, అంతేగాని ఇది మనకి ఇండియా యొక్క స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్. స్ట్రాటజిక్ అంటే అర్థం ఏంటమ్మా? వ్యూహాత్మకంగా మనం ఏదైతే బంగ్లాదేశ్ ద్వారా సాధించాలనుకుంటున్నామో, అంటే ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ ఎలా ఉండాలని మనం భావిస్తున్నామో ఆ దిశగా మనం వేస్తున్న అడుగులకి ఇది పెద్దగా ఉపయోగపడదు అని అర్థం. విల్ డూ లిటిల్ అంటే అర్థం ఏంటి? లిటిల్ అనే పదానికి ముందు ఎటువంటి ఆర్టికల్ లేకుండా ఉంటే దాని మీనింగ్ ఏంటి? నన్, నథింగ్ అనే మీనింగ్ వస్తుంది. బట్ విల్ డూ లిటిల్ టు ఎయిడ్, ఎయిడ్ అంటే హెల్ప్, సహాయం చేయడం. న్యూఢిల్లీస్ స్ట్రాటజిక్ ఇంట్రెస్ట్స్, న్యూఢిల్లీ యొక్క వ్యూహాత్మక ప్రయోజనానికి ఇది ఏ రకంగా ఉపయోగపడదు అంటే, బంగ్లాదేశ్ రిలేషన్స్ పరంగా మనం ఏదైతే ఆబ్జెక్టివ్ సాధించాలనుకుంటున్నామో అది దీని ద్వారా సాధించలేము, వాళ్ళ బిజినెసెస్ని దెబ్బ కొట్టగలం తప్పితే దీనివల్ల మనకి ఏమీ మంచి జరగదు అనేది ఎడిటోరియల్ యొక్క వ్యూ పాయింట్. బంగ్లాదేశ్ రీసెంట్ పొలిటికల్ టర్మాయిల్ stems from protests against its former elected government and the interim leadership struggling with resistant bureaucracy and ongoing instability. It has blamed New Delhi due to its perceived close ties with previous administration led by షేక్ హసీనా. అసలు బంగ్లాదేశ్లో ఉన్న కొత్త ప్రభుత్వానికి ఈ మొహమ్మద్ యూనస్కి ఇండియాతో ఉన్న సమస్య ఏంటో ఒకసారి అర్థం చేసుకుందాము, అక్కడ ఏం జరుగుతుందో ఒకసారి తెలుసుకుందాం. బంగ్లాదేశ్ రీసెంట్ పొలిటికల్ టర్మాయిల్, టర్మాయిల్ అంటే గందరగోళం, కేఓస్, ఓకే, బ్రూహహ, పాండెమోనియం, ఇవన్నీ సిమిలర్ వర్డ్స్. బంగ్లాదేశ్లో రీసెంట్గా ఉన్న ఈ రాజకీయ అనిశ్చితి లేదా గందరగోళం ఏదైతే ఉందో, ఇట్ స్టెమ్స్ ఫ్రమ్ అంటే ఏంటంటే ఎక్కడి నుంచి పుడుతుంది? ఇది స్టెమ్ ఫ్రమ్ అంటే ఇట్ ఆరిజినేట్స్ ఫ్రమ్ అని. ఎక్కడి నుంచి పుడుతుంది? ఫ్రమ్ ప్రొటెస్ట్స్ ఎగ్నెస్ట్, ప్రొటెస్ట్ అంటే నిరసనలు, ఎగ్నెస్ట్ ఇట్స్ ఫార్మర్ ఎలక్టెడ్ గవర్నమెంట్. ఇంతకుముందు అక్కడ ప్రజలతో ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ఎవరిది? షేక్ హసీనా నేతృత్వంలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా చాలా నిరసనలు వచ్చాయి. ఆ నిరసనల నుంచే ఈ పొలిటికల్ టర్మాయిల్ అనేది పుట్టుకొచ్చింది అంటున్నారు. అండ్ ద ఇంటరిమ్ లీడర్షిప్ అంటే ప్రజెంట్ నెక్స్ట్ ఎలక్టెడ్ గవర్నమెంట్కి, జరిగిపోయిన ఎలక్టెడ్ గవర్నమెంట్కి మధ్యలో ఉన్న ఈ లీడర్షిప్ ఏదైతే ఉందో, స్ట్రగ్లింగ్ విత్ రెసిస్టెంట్ బ్యూరోక్రసీ. దీని అర్థం ఏంటి? బ్యూరోక్రసీ అంటే ఎవరమ్మా? మన ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, వీళ్ళంతా అక్కడ కూడా ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్స్, వాళ్ళంతా రెసిస్టెంట్ అంటే మొహమ్మద్ యూనస్ యొక్క గవర్నమెంట్ చెప్తున్న మాటలు వాళ్ళు వినట్లేదు. అండ్ ఆన్గోయింగ్ ఇన్స్టెబిలిటీ, దేశంలో కూడా అనిశ్చితి రాజ్యం వెళ్తోంది. సో ఇంటరిమ్ లీడర్షిప్ ఆల్రెడీ వీటితో స్ట్రగుల్ అవుతున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఓకే, ఇట్ హాస్ బ్లేమ్. సో ఇంటరిమ్ లీడర్షిప్ ఏం చేస్తుంది? హ్యాస్ బ్లేమ్డ్ న్యూఢిల్లీ. అక్కడ పరిస్థితులు బాగాలేవు, బ్యూరోక్రసీ వాళ్ళ మాట వినట్లేదు, ఇన్స్టెబిలిటీ ఉంది. సో ఈ ఇంటరిమ్ లీడర్షిప్ ఏముంటుంది? హ్యాస్ బ్లేమ్డ్ అంటే నిందిస్తోంది. ఎవరిని? న్యూఢిల్లీని. ఎందుకని? డ్యూ టు ఇట్స్ పర్సీవ్డ్ క్లోజ్ టైస్. న్యూఢిల్లీ అంటే మన ఇండియన్ గవర్నమెంట్కి ప్రీవియస్ అడ్మినిస్ట్రేషన్, షేక్ హసీనా నేతృత్వంలో ఉన్న అడ్మినిస్ట్రేషన్తో చాలా క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయి అని భావించి, పర్సీవ్డ్ అంటే భావించడం. సో ఇండియాకి వాళ్ళతో క్లోజ్ రిలేషన్స్ ఉన్నాయని వాళ్ళు భావిస్తున్నారు, అందుకని న్యూఢిల్లీని వాళ్ళు బ్లేమ్ చేస్తున్నారు. సో వాళ్ళకి షేక్ హసీనా అంటే పడదు, కోపంలో ఉన్నారు కాబట్టి షేక్ హసీనాకి ఇండియాతో మంచి రిలేషన్స్ ఉన్నాయని భావించి సో ఇండియా పైన కోపంగా ఉన్న పరిస్థితి మనం ఇప్పుడు చూస్తున్నాం. The Yunus-led administration's warming up to Pakistan and its ban on the Awami League
Actions that go against its promises to the international community have worsened relations. The Yunus-led administrations warming up to Pakistan. వార్మింగ్ అప్ టు పాకిస్తాన్ అంటే అర్థం ఏంటమ్మా, పాకిస్తాన్తో క్లోజ్ అవ్వడానికి ట్రై చేసే ప్రక్రియ. ఈ దరిద్రం చూడండి ఎలా ఉందో. ఒకప్పుడు బంగ్లాదేశ్ అనే దేశమే లేదు. ఇట్ వాజ్ కాల్డ్ ఈస్ట్ పాకిస్తాన్. పాకిస్తాన్లో వెస్ట్ పాకిస్తాన్, ఈస్ట్ పాకిస్తాన్ అని ఉంటే ఈ వెస్ట్ పాకిస్తాన్ వాళ్ళు ఈస్ట్ పాకిస్తాన్ని పట్టించుకోవట్లేదు. పవర్ సెంటర్స్ అన్నీ కూడా అక్కడే కేంద్రీకృతం అయిపోతున్నాయి. ఈస్ట్ పార్ట్లో ఉన్న పాకిస్తాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు, డెవలప్ చేయట్లేదు అనే ఉద్దేశంతో ఈస్ట్ పాకిస్తాన్లో వెస్ట్ పాకిస్తాన్ పైన కోపం పెరిగి దాని పట్ల నిరసనలు వస్తే దాన్ని సప్రెస్ చేయడానికి వెస్ట్ పాకిస్తాన్ నుంచి ఆర్మీ వచ్చి దాన్ని కంప్లీట్గా అణిచివేయడానికి ట్రై చేస్తే అప్పుడు ఇండియా సహాయం కోరితే ఇండియా వెళ్ళి ఈస్ట్ పాకిస్తాన్లో ఉన్న నిరసనకారులకి సహకరించి వెస్ట్ పాకిస్తాన్ యొక్క ఆర్మీని తరిమి కొట్టి 1971 బంగ్లాదేశ్ లిబరేషన్కి ఇండియా హెల్ప్ చేసింది. సో బంగ్లాదేశ్ అనే దేశం పుట్టడానికి కారణం ఇండియా. బంగ్లాదేశ్ హేట్ చేసింది పాకిస్తాన్ని. పాకిస్తాన్ నుంచి విడిపోయి ఇండియా సహాయంతో సెపరేట్ కంట్రీగా ఏర్పడిన దేశం బంగ్లాదేశ్. అదే సెకండ్, యూ కెన్ సే థర్డ్ ఇండియా పాకిస్తాన్ వార్ అని చెప్పొచ్చు. 1940sలో జరిగింది ఫస్ట్ వార్ అయితే, 65లో సెకండ్ వార్ అయితే, 71లో థర్డ్ వార్. ఆ థర్డ్ వార్ ఇండియా ఎవరి కోసం చేసింది? బంగ్లాదేశ్ కోసం చేసింది. పాకిస్తాన్ని చిత్తుగా ఓడించి బంగ్లాదేశ్కి లిబరేషన్, స్వేచ్ఛ వచ్చేలాగా చేయడం జరిగింది. అప్పుడు ఎవరైతే బంగ్లాదేశ్ లీడరో ఆయన షేక్ హసీనా వాళ్ళ ఫాదర్. షేక్ ముజిబుర్ రెహమాన్, ఆయన షేక్ హసీనా యొక్క ఫాదర్ అనమాట. అలా వాళ్ళ ఫ్యామిలీకి అక్కడ స్ట్రాంగ్, ఆయనే ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్ అని కూడా అంటారు. అట్లాంటిది ఇప్పుడు పాకిస్తాన్కి దగ్గర అవుతూ ఇండియాకి దూరం అవుతున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. అండ్ ఇట్స్ బ్యాన్ ఆన్ ది అవామీ లీగ్. సో ఏ పార్టీ అయితే పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్కి స్వతంత్రాన్ని తెచ్చిందో ఆ పార్టీ పైన ఇప్పుడు బ్యాన్ చేసే పరిస్థితి వచ్చింది. యాక్షన్స్ దట్ గో అగెన్స్ట్ ఇట్స్ ప్రామిసెస్ టు ద ఇంటర్నేషనల్ కమ్యూనిటీ. సో ఇంటరిమ్ గవర్నమెంట్ ఇంటర్నేషనల్ కమ్యూనిటీకి కొన్ని ప్రామిసెస్ చేసింది, మేము తప్పుడు పనులు చెయ్యము అని. కానీ అలాంటి పనులన్నీ ఇప్పుడు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా రిలేషన్స్ని ఇంకా వర్సన్ చేశాయి, పాడు చేశాయి. ద ఇంపెరిటివ్ ఫర్ న్యూ ఢిల్లీ మస్ట్ బీ టు కమ్ అప్ విత్ ఎ డెఫ్ట్ అవుట్రీచ్ టు అదర్ పొలిటికల్ పార్టీస్ ఇన్ బంగ్లాదేశ్ యాజ్ దే ప్రిపేర్ ఫర్ ఎలక్షన్స్. మరి ఈ సమయంలో ఇండియా ఏం చెయ్యాలి? ట్రేడ్ రెస్ట్రిక్షన్స్ పెట్టడం తప్పు, దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదని చెప్పి ఎడిటోరియల్ వ్యాఖ్యానిస్తుంది. మరి ఏం చేయాలి? ద ఇంపెరిటివ్ అంటే మనం చేయాల్సింది, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దట్ ఇండియా మస్ట్ డూ రైట్ నౌ ఈజ్ టు కమప్ అంటే రావాలి. దేంతో? విత్ ఏ డెఫ్ట్ అవుట్రీచ్. డెఫ్ట్ అంటే స్కిల్ఫుల్, అవుట్రీచ్ అంటే కలవడానికి చేసే ప్రయత్నం. ఎవరిని కలవాలి? టు అదర్ పొలిటికల్ పార్టీస్ ఇన్ బంగ్లాదేశ్. బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. సో జరగబోతున్న టైంలో ఆ ఎలక్షన్స్లో పోటీ పడే రాజకీయ పార్టీలని ఇండియా కలవాలి, వాళ్ళతో చర్చలు జరపాలి. ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ ఎలాగూ ఇంటరిమ్ గవర్నమెంటే, అది పర్మనెంట్ గవర్నమెంట్ కాదు. సో ఏదో ఒక రాజకీయ పార్టీ ఎలక్షన్స్లో గెలుస్తుంది, ఆ పార్టీ అధికారంలోకి వస్తుంది. సో ఆ పార్టీతో మనం రిలేషన్స్ మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఆ రాజకీయ పార్టీలతో మనం ఒకసారి కలవడం అనేది మంచిది. కలిసి ఇండియా బంగ్లాదేశ్ రిలేషన్స్ని బిల్డప్ చేయడానికి, మళ్ళీ రెస్టోర్ చేయడానికి ట్రై చేయాలి. కానీ దెబ్బకి దెబ్బ అన్నట్టుగా వెళ్తే రిలేషన్స్ ఇంకా వర్సన్ అవుతాయి. దానివల్ల చైనాకి పాకిస్తాన్కి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది ఇక్కడ పాయింట్. వైల్ మిస్టర్ యూనస్ హ్యాడ్ అనౌన్స్డ్ దట్ ఎలక్షన్స్ విల్ బి హెల్డ్ లేటర్ దిస్ ఇయర్, దెర్ ఈస్ స్టిల్ నో క్లారిటీ ఆన్ ద డేట్. మొహమ్మద్ యూనస్ అనౌన్స్ చేశారు ఈ సంవత్సరంలోనే ఎలక్షన్స్ జరుగుతాయి అని. అయితే ఎప్పుడు అవుతాయి అనేది ఇంకా క్లియర్ కట్ డీటెయిల్స్, డేట్ అనేది ఇంకా ఇవ్వలేదు. న్యూ ఢిల్లీ మస్ట్, ఇన్ కాన్సోనెన్స్ విత్ ద రెస్ట్ ఆఫ్ ద ఇంటర్నేషనల్ కమ్యూనిటీ, అడ్వైజ్ ద రెజ్యూమ్ టు కండక్ట్ ఎలక్షన్స్ క్విక్లీ. ప్రపంచ దేశాలన్నీ కూడా చెప్తున్నాయి అక్కడ ప్రజాస్వామిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి, ఎలక్షన్స్ కండక్ట్ చేయండి అని ప్రపంచ దేశాలన్నీ చెప్తున్నాయి. సో వాళ్ళతో పాటే ఇండియా కూడా ఈ పర్టికులర్ గవర్నమెంట్కి అడ్వైజ్ ఇవ్వాలి, అంటే సలహా చెప్పాలి. ఏమని? ఎలక్షన్స్ తొందరగా కండక్ట్ చేయండి అని. ప్రపంచ దేశాలన్నీ ఎలాగైతే బంగ్లాదేశ్కి సలహా ఇస్తున్నాయో ఇండియా కూడా
ఎలక్షన్స్ తొందరగా కండక్ట్ చేయమని బంగ్లాదేశ్కి సలహా ఇవ్వాలి. A political gesture of this nature, while engaging with multiple stakeholders in Bangladesh's polity, is more appropriate than using restrictive moves related to trade, as this would only heighten the anti-India sentiment being fanned by some elements in Bangladesh after the Awami League government's exit. A political gesture of this nature. So, రాజకీయ పరమైన ఒక సిగ్నల్, జెస్చర్ అంటే సిగ్నల్, ఇండికేషన్, సూచన ఆఫ్ దిస్ నేచర్, ఇట్లాంటి ఒక పొలిటికల్ జెస్చర్ వైల్ ఎంగేజింగ్ విత్ మల్టిపుల్ స్టేక్ హోల్డర్స్ ఇన్ బంగ్లాదేశ్ పాలిటీ. పాలిటీ అంటే సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్. బంగ్లాదేశ్ యొక్క గవర్నమెంట్లో సిస్టంలో, పొలిటికల్ సిస్టంలో మల్టిపుల్ స్టేక్ హోల్డర్స్తో ఎంగేజ్ అవ్వడం అనేది ఈజ్ మోర్ అప్రోప్రియేట్. వాళ్ళతో ఎంగేజ్ అవ్వడం అనేది మోర్ అప్రోప్రియేట్ దాన్ యూజింగ్ రెస్ట్రిక్టివ్ మూవ్స్. అంతేగాని ఇలా ట్రేడ్కి సంబంధించి రెస్ట్రిక్షన్స్ పెట్టడం కంటే కూడా వాళ్ళతో రిలేషన్స్ బిల్డ్ చేయడం అనేది మంచిది. యాజ్ దిస్ వుడ్ ఓన్లీ హైటన్ ద యాంటీ ఇండియా సెంటిమెంట్. మీరు ఇలాంటి ట్రేడ్ రిలేషన్స్ని ఇంకా రెస్ట్రిక్ట్ చేస్తే ఇండియా మీద ప్రజల్లో కూడా సెంటిమెంట్ నెగిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది. కొంతమందికి ఇండియా మీద కోపం ఉంది అక్కడ. ఎందుకని? షేక్ హసీనాకి మనం షెల్టర్ ఇస్తున్నామని, మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నామని. ఈ టైంలో బంగ్లాదేశీ బిజినెసెస్ని మనం దెబ్బ కొడితే, వాళ్ళ ఆర్థిక మూలాలను మనం దెబ్బ కొడితే ఇండియా మీద సెంటిమెంట్ ఇంకా నెగిటివ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, ఆల్రెడీ ఈ సెంటిమెంట్ అనేది బీయింగ్ ఫ్యాన్డ్ బై సమ్ ఎలిమెంట్స్. కొంతమంది బంగ్లాదేశ్లో ఇండియాకి వ్యతిరేకంగా సెంటిమెంట్ రాజేస్తున్నారు. ఫ్యానింగ్ అంటే రాజేయడం అంటాం చూడండి, ఇంకా పెద్ద చేయడం. అది ఇంకా హైటన్ అయ్యే అవకాశం ఉంటుంది ఆఫ్టర్ ది అవామీ లీగ్ గవర్నమెంట్స్. ఈ అవామీ లీగ్ గవర్నమెంట్ ఇండియాకి సపోర్టివ్గా ఉండేది. సో వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మిగిలిన వాళ్ళంతా ఇండియాకి వ్యతిరేకం అయిపోతున్నారు. అది ఇంకా పెరిగిపోయే అవకాశం ఉంటుంది ఇఫ్ ఇండియా హర్ట్స్ దెమ్. Such radical elements, many of whom have little investment in the restoration of democratic processes, could also create fresh law and order problems that could lead to security issues in the northeast. ఇట్లాంటి రాడికల్ ఎలిమెంట్స్, రాడికల్ అంటే పీపుల్ విత్ ఎక్స్ట్రీమ్ థింకింగ్ ఉన్నవాళ్ళు, చావుకైనా సిద్ధం, ఏదన్నా చేసేస్తాం అంటే నార్మల్గా కన్జర్వేటివ్గా థింక్ చేయకుండా ఎక్స్ట్రీమ్ థాట్ ప్రాసెస్ ఉన్న వాళ్ళు మనం రాడికల్స్ అంటాం. వాళ్ళు కంట్రోల్ అవ్వరు. ఓకే, many of whom have little investment in the restoration of democratic process. వీళ్ళకి బంగ్లాదేశ్లో డెమోక్రాటిక్ ప్రాసెస్ని రెస్టోర్ చేసే విషయంలో ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేదంటే వాళ్ళకి ఆ ఉద్దేశం కనిపించట్లేదు. లిటిల్ అంటే ఏం చెప్పాను? వితౌట్ ఎనీ ఆర్టికల్, విచ్ మీన్స్ నో. ఓకే, సో అది చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. వాళ్ళు దే కుడ్ ఆల్సో క్రియేట్ ఫ్రెష్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్. వాళ్ళు ఫ్రెష్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్. రాజకీయ పార్టీలు అనుకోండి వేరు, రాజకీయ పార్టీలకి డెమోక్రాటిక్ ప్రాసెస్ని రెస్టోర్ చేసి ఎలక్షన్ జరిగితేనే ఉపయోగం. కొంతమంది ఉంటారు వాళ్ళు రాజకీయ పార్టీలు కాదు, వాళ్ళకి ప్రజాస్వామిక ప్రాసెస్ని రెస్టోర్ చేయాల్సిన అవసరం లేదు. అట్లాంటి బ్యాచ్ ఏం చేస్తారు? కొత్త లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేయవచ్చు. ఇక్కడ కుడ్ అంటే మీనింగ్ ఏంటి? కుడ్ అంటే చెయ్యవచ్చు, బహుశా. ఇక్కడ కుడ్ అంటే మనకి మే అనే మీనింగ్ వస్తుంది అనమాట. మే, MAY, మే. ఓకే, అంటే ఫ్యూచర్ పాసిబిలిటీని ఇండికేట్ చేయడానికి కూడా కుడ్ అనే పదాన్ని మనం వాడతాం. మే ఆల్సో క్రియేట్ ఫ్రెష్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్, అలాంటి మీనింగ్లో వస్తుంది. దట్ కుడ్ లీడ్ టు, అగైన్ సేమ్ మీనింగ్, దట్ కుడ్ లీడ్ టు సెక్యూరిటీ ఇష్యూస్ ఇన్ ద నార్త్ ఈస్ట్. ఇట్ మే లీడ్ టు సెక్యూరిటీ ఇష్యూస్. నార్త్ ఈస్ట్లో సెక్యూరిటీ ఇష్యూస్ కూడా దారి తీయవచ్చు. ఇండియా షుడ్ కేర్ఫుల్లీ లేఅవుట్ ఇట్స్ రెస్పాన్స్, కీపింగ్ ఇన్ మైండ్ దట్ వైల్ ఇట్ హ్యాస్ టు కమ్యూనికేట్ ఇట్స్ డిస్ప్లెజర్ టు యూనస్ గవర్నమెంట్, ఇండియా షుడ్ కేర్ఫుల్లీ లేఅవుట్ ఇట్స్ రెస్పాన్స్. తన రెస్పాన్స్ని కేర్ఫుల్గా ఇండియా లేఅవుట్ చేయాలి, అంటే ముందు పెట్టాలి అని అర్థం. కీపింగ్ ఇన్ మైండ్, ఏది మైండ్లో పెట్టుకోవాలి? దట్ వైల్ ఇట్ హ్యాస్ టు కమ్యూనికేట్, కీపింగ్ ఇన్ మైండ్ వైల్ ఇట్ హ్యాస్ టు కమ్యూనికేట్ ఇట్స్ డిస్ప్లెజర్ టు ది యూనస్ గవర్నమెంట్. తన డిస్ప్లెజర్ని యూనస్ గవర్నమెంట్ని ఖచ్చితంగా కమ్యూనికేట్ చేయాలి. అయితే చేసేటప్పుడు ఇట్ ఆల్సో హ్యాస్ టు మెయింటైన్ వర్కింగ్ రిలేషన్స్ విత్ దిస్ అడ్మినిస్ట్రేషన్ టిల్ ఏ పాపులర్లీ ఎలక్టెడ్ గవర్నమెంట్ టేక్స్ చార్జ్ ఇన్ ఢాకా. ఢాకాలో ప్రజల చేత, పాపులర్లీ అంటే అర్థం ఏంటమ్మా? ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రభుత్వం, ఓకే, పీపుల్స్ గవర్నమెంట్ వచ్చేంత వరకు కూడా ఈ అడ్మినిస్ట్రేషన్తో వర్కింగ్ రిలేషన్స్ మెయింటైన్ చేయాలనే విషయాన్ని కూడా ఇండియా మైండ్లో పెట్టుకోవాలి. సో కోపాన్ని వ్యక్తపరచడం అనేది మంచిదే, డిస్ప్లెజర్ని వ్యక్తపరచడం అనేది మంచిదే, కానీ మన రెస్పాన్స్ని కేర్ఫుల్గా ప్లాన్ చేసుకోవాలి అనేది ఆధార్ యొక్క పాయింట్. ఆధార్ అల్టిమేట్గా ఈ బంగ్లాదేశ్ పైన ఈ పనిషింగ్ కైండ్ ఆఫ్ స్టాన్స్ వద్దు అంటున్నారు. ట్రేడ్ రిలేషన్స్ని దెబ్బతీసేలాంటి స్టాన్స్ వద్దు అని చెప్పి ఆధార్ యొక్క వ్యూ పాయింట్. ఇక్కడ ఆధార్ యొక్క వ్యూ పాయింట్. సో
యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ న్యూ బ్యాచెస్ 1 జూన్ నుంచి స్టార్ట్ అవుతున్నాయమ్మా. ఇంకా జాయిన్ కాని వాళ్ళు, జాయిన్ అవుదాం అనుకుంటున్న వాళ్ళు, ప్రిలిమ్స్ తర్వాత జాయిన్ అవుదాం అనుకుంటున్న వాళ్ళు అందరూ కూడా ఈ ఆపర్చునిటీని వాడుకోండి. తక్కువ ఫీజు, ఎక్కువ క్వాలిటీ, లైఫ్ టైం వ్యాలిడిటీ, ఎఫోర్డబుల్, బెస్ట్ క్వాలిటీ వస్తుంది మీకు, చూసుకోండి. అలాగే వీ హ్యావ్ ఆప్షనల్ ఇన్ఫినిటీ యాజ్ వెల్. న్యూ బ్యాచెస్ మనకి 1 జూన్ నుంచి ఉన్నాయి. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎల్టెక్ స్టూడెంట్స్ కావచ్చు, వేరే ఇన్స్టిట్యూట్స్లో జిఎస్ కోచింగ్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు కావచ్చు, మన దగ్గర లైఫ్ టైం వ్యాలిడిటీతో మీరు ఆప్షనల్ తీసుకోవచ్చు. కేవలం 5,000 పర్ మంత్ ఈఎంఐ, 30,000తో మీకు ఏ ఆప్షన్స్ ఉన్నాయని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాను. యూ కెన్ మేక్ యూజ్ ఆఫ్ దెమ్. ఇది మన ఫోన్ నెంబరు, మీరు కాంటాక్ట్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. అండ్ దోస్ హూ ఆర్ లుకింగ్ ఫర్ పర్సనల్ మెంటర్షిప్, పర్సనల్గా నేను మిమ్మల్ని గైడ్ చేయాలనుకుంటే మీరు పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు. 1-on-1 ఇంటరాక్షన్తో మీరు ఈ ప్రోగ్రాంలో వెళ్ళొచ్చు. ఇది యూపీఎస్సీ, ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ అన్నింటికీ కూడా హెల్ప్ అవుతుంది. దేనికోసమైనా సరే మీరు తీసుకోవచ్చు 10,000 రూపీస్కి. సో వ్యాలిడిటీ ఈజ్ టిల్ యూ క్రాక్ జాబ్. సమ్మరీ ఆఫ్ ది ఎడిటోరియల్ ఇక్కడ కనిపిస్తుంది, మీరు ఒకసారి చెక్ చేసుకోండి. మరి ఇవాళ ఎంసీక్యూస్లోకి వస్తే ఫస్ట్ ఎంసీక్యూ మీరు ఆన్సర్ చేయండి అమ్మా. వాట్ ఈజ్ ద టోన్ ఆఫ్ ది ఆథర్? టోన్ ఆఫ్ ది ఆథర్ ఏంటి? ఈజ్ ఇట్ అగ్రెసివ్లీ క్రిటికల్? నో, ఇట్ ఈస్ క్రిటికల్ బట్ నాట్ అగ్రెసివ్లీ క్రిటికల్. ఈజ్ ఇట్ కాషియస్లీ అనలిటికల్? ఎస్, యూ కెన్ సే కాషియస్లీ అనలిటికల్. అంటే కొంచెం జాగ్రత్తగా, అంత వద్దు అని చెప్తోంది, జాగ్రత్తగానే చెప్తోంది, అనలైజ్ చేస్తుంది. ఇట్ ఈస్ నాట్ దట్ అగ్రెసివ్, ఇండియా చేస్తుంది చాలా పెద్ద తప్పు అన్నట్టుగా అయితే మాట్లాడలేదు. సో ఇట్ ఈస్ బెటర్ టు గో విత్ కాషియస్లీ అనలిటికల్. మెయిన్ ఐడియా ఆఫ్ ది ప్యాసేజ్ ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్? మీరు ఆన్సర్ చేస్తారా? మెయిన్ ఐడియా ఏంటమ్మా? ట్రేడ్ రెస్ట్రిక్షన్స్ ఆర్ ఎ పూర్ స్ట్రాటజిక్ టూల్. ఎందుకంటే ఆథర్ చెప్తోంది, ఆథర్ ఏం చెప్తున్నారు? ట్రేడ్ రెస్ట్రిక్షన్స్ అనేది మంచి ఐడియా కాదు అంటున్నారు. డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ ఈజ్ ఎ బెటర్ అప్రోచ్ ఫర్ ఇండియా అండ్ డీలింగ్ విత్ బంగ్లాదేశ్ పొలిటికల్ క్రైసిస్. ఇది మెయిన్ ఐడియా ఆఫ్ ద ప్యాసేజ్. మీరు దాంతో అగ్రీ అవుతున్నారా లేదనేది ఇమ్మెటీరియల్. ప్యాసేజ్ ఏం చెప్తుంది అనేది మనం ఇక్కడ చెప్పాలి. ట్రై దిస్. Bangladesh's interim government is entirely aligned with Chinese interests. India's trade relations will likely improve its geopolitical influence in the region. Trade restrictions. సో ట్రేడ్ రెస్ట్రిక్షన్స్ గురించి ఆర్టికల్ నెగిటివ్గా చెప్తుంది కాబట్టి ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు, ఎందుకంటే ఇది పాజిటివ్గా ఉంది కాబట్టి. కంటిన్యూడ్ ఇన్స్టెబిలిటీ ఇన్ బంగ్లాదేశ్ కుడ్ పోజ్ సెక్యూరిటీ ఛాలెంజెస్ ఫర్ ఇండియాస్ నార్త్ ఈస్ట్. ఎస్, బంగ్లాదేశ్లో ఇన్స్టెబిలిటీ కంటిన్యూ అయితే అది ఇండియా యొక్క నార్త్ ఈస్ట్లో సెక్యూరిటీ ఛాలెంజెస్ క్రియేట్ చేయొచ్చు అంటున్నారు. అవామీ లీగ్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు రిటర్న్ టు పవర్ సూన్. అవామీ లీగ్ ఎక్స్పెక్టెడ్ టు రిటర్న్ టు పవర్. అవామీ లీగ్ని బ్యాన్ చేస్తారు అక్కడ, అది పవర్లోకి వస్తుందని ఎలా చెప్తాం మనం?
బ్యాండ్ అని కూడా రాసాం, మనం చూసాం అక్కడ. సో అది అధికారంలోకి వస్తుందా లేదనే విషయం ఎక్కడా చెప్పలేదు, మెన్షన్ చేయలేదు. సో బెస్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ యాజ్ వెల్ ఈజ్ సి. ఓకే, ఏ చూస్తే మీకు అనిపిస్తుంది మొత్తం చైనాతో కలిసిపోయారని, మీకు పర్సనల్గా ఏమనిపిస్తుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. ఓకే, ఆర్టికల్లో దాని గురించి అంత డీటెయిల్డ్గా చెప్పలేదు. ఇండియా ఆ విషయంలో డిస్కంఫర్ట్ ఫీల్ అయిందని మాట్లాడని తప్పితే బంగ్లాదేశ్ ఇంటరిమ్ గవర్నమెంట్ కంప్లీట్గా చైనాతో కలిసిపోయిందని చెప్పలేదు. అలా మనం ఇన్ఫర్ చేయలేము. ఎప్పుడైనా సరే ఇలాంటి పదాలు చూసినప్పుడు కేర్ఫుల్గా ఉండండి. ఎంటైర్లీ, ఓకే, కంప్లీట్లీ, నన్, అంటే ఎక్స్ట్రీమ్స్ మోస్ట్లీ కరెక్ట్ ఆన్సర్స్ అవ్వకూడదని కాదు, జనరల్గా కరెక్ట్ ఆన్సర్స్ అవ్వవు. సో ఆర్టికల్ ద్వారా మనం ఏం చెప్పగలుగుతాం అనేది మాత్రమే చూడాలి తప్పితే మనకేం అనిపిస్తుందని పెట్టకూడదు. ఆన్సర్ ఇస్ సి. ట్రై దిస్. Which of the following assumptions underlies others' argument? Diplomatic engagement is more effective than economic coercion. అదేగా ఆధార్ చెప్తుంది. డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ అనేది మోర్ ఎఫెక్టివ్ ఎకనామిక్ కోయర్షన్ కంటే, ఫోర్స్ చేయడం కన్నా, ట్రేడ్ రెస్ట్రిక్షన్స్ పెట్టడం కంటే డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ ఎఫెక్టివ్ అని చెప్తోంది. అండ్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ, దోస్ హు ఆర్ వీక్ ఓన్లీ ఇన్ ఇంగ్లీష్ కెన్ గో ఫర్ ఇంగ్లీష్ ఇన్ఫినిటీ. ఇది కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. సో మన యాప్ డౌన్లోడ్ చేసుకొని వివరాలు మీరు తెలుసుకోవచ్చు. దట్స్ ఇట్ అమ్మా, టేక్ కేర్, బాయ్.